వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై విరుచుకుపడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ 6 అమలు కాకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తే వాటిని తట్టుకోలేక కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో యాక్టివిస్టుపై 20 నుంచి 30 కేసులు నమోదు చేసి చట్టాలను, కోర్టు తీర్పులను లెక్క చేయకుండానే వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు సోషల్ మీడియాపై కఠిన చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలకు చోటు ఉండాలి, కానీ కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజా వ్యతిరేకతను, అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు జరిపిన నేపథ్యంలో సోషల్ మీడియా ప్రశ్నించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి ఒక్కొక్కరిపైన 20 కేసులు 30 కేసులు పెట్టి ఈ రాష్ట్రమంతా తిప్పిన పరిస్థితి. ఈ ప్రభుత్వమే చట్టాలను అమలు పరచాల్సిన ప్రభుత్వం ఇవాళ చట్టాలను ఉల్లంఘించి హైకోర్టు తీర్పులను, సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తా ఉంది. రెండో విడత ఇప్పుడు. అంతకుముందు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయకూడదనే నిబంధన ఉందని చెప్పి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ను ఉదాహరిస్తూ హైకోర్టు మరో సర్క్యులర్ కూడా ఇష్యూ చేసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు కొత్త పన్నాగం పన్ని దాంట్లో సోషల్ మీడియా కేసులు పెడితే వీళ్ళు వెంటనే బయటకు వచ్చేస్తున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని దేవాలయంగా పరిగణించాలనే బదులు దానిని అవమానపరిచే ప్రవర్తన చేస్తున్నారని మండిపడ్డారు. మెన్షన్ హౌస్ లాంటి వ్యవహారాలు సభలో ఎలా అనుమతిస్తారు? శాడిస్టులందరూ కలిసి అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ విమర్శించారు. బాలకృష్ణను ఉద్దేశించి నువ్వు నందమూరి వారసుడువా లేక నారా వారసుడువా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత నెలకొంది. శాడిస్టులందరూ కూడా ఒకచోట చేరి ఆ అసెంబ్లీని, దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులు. నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా, నారా వారసుడా? నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడవుతాడు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసుడా? నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాకాడు, తొత్తుగా మారిపోయాడు, చేరిపోయాడు. కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పాను. బ్రీత్ ఎనాలజీలు పెట్టించు బాసు, బ్రీత్ ఎనాలజీలు పెట్టించాలిగా. అసెంబ్లీలో పెట్ట తప్పదు కదా. ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు తప్పదు, పెట్టాల్సిందే. ఏం చేస్తాం మరి, మన కర్మ. ఫస్ట్ టైం ఇది, ఇటువంటి వాళ్ళు రావటం ఇట్లా చాలా. దీని గురించి విపులంగా చెప్తాలే. మరి కిక్క ఆగ్రహం అడగాలిగా బస్సును పోయినా. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెబితే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని, కానీ కేంద్ర మంత్రులు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిన ప్రాజెక్టులు ఏవో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాగం కావాల్సినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసీ రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు,
కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాన్ని అడుగుంటారు. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా, మేము కాంగ్రెస్ అయినా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, నాకు సీనియరు. వారి 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మేము 2 సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి చర్చ పెట్టుకుందాం, సిద్ధంగా ఉన్నాం. సమస్య లేదు. మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు పిలవండి కేంద్రానికి, మేము వస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, రావాల్సిన అభివృద్ధి విషయంలో అడుగుదామని. ఇంతవరకు పిలిచిన పాపాన పోలే. డెఫినెట్గా ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వక టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. డెఫినెట్గా వైసీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ మా నాయకుడు జగన్ అభివృద్ధి సంక్షేమంలో కొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు. అలాంటి నేతపై బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ మాకు దేవులతో సమానమని పేర్కొన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన జగన్ గొప్పదనాన్ని గుర్తు చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు, మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం, ఆయనకు ఓటేసిన ప్రజానికం, ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈ రోజుకి కూడా రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా, ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారిని మేము అందరం కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ సూపర్ 6 హామీలు అరకొరగా అమలై చాలా మందిని ప్రభుత్వం ఎగనామం పెట్టిందని విమర్శించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులకు తగినంత మేలు జరగలేదని అన్నారు. అటర్ ఫ్లాప్ అయిన సినిమాకు సక్సెస్ మీట్లు ఎలా పెడతారని ఎగదూశారు. ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన మేనిఫెస్టో అధ్యక్ష, ఇందులో మొదటి 6 హామీలు ఈ సూపర్ 6 హామీలు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఇది వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన యాడ్ అధ్యక్ష. ఇందులో సూపర్ 6ల గురించి స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ అధ్యక్ష, ఈ బాండ్స్లో ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జూన్ 24 నుంచి ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయని స్పష్టంగా రాశారు అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుంది, ఏడాదికి ఎంత వస్తుంది, అలాగే 5 ఏళ్ళకి ఎంత వస్తుంది కూడా స్పష్టంగా ఈ బాండ్స్లో రాయడం జరిగింది అధ్యక్ష. ఈ హామీల్లో ముఖ్యంగా రైతులకి, మహిళలకి, యువతకి, నిరుద్యోగులకి ఈ సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లు వేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి అధ్యక్ష. ఇది ఎన్నికలకు ముందు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక 15 నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష. దానికి సూపర్ 6 సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికీ అర్థం కాలేదు అధ్యక్ష. అసలు సూపర్ 6 సూపర్ హిటా, సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితుల్లో అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున 45,000 నిరుద్యోగ భృతి ఎగనామా పెట్టడం సూపర్ హిట్టా, సూపర్ ఫ్లాపా అధ్యక్ష. అలాగే 2 కోట్ల మంది మహిళలకు 22,500 ఎగనామం పెట్టడం హిట్టా, ఫ్లాపా అధ్యక్ష.
ప్రతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినా చిన్న గ్యాంగులు మాత్రమే భయపెట్టేవని, కానీ ఇప్పుడు స్వయంగా సీఎం బెదిరిస్తున్నారని అన్నారు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓ ఫ్రీ బస్ కారణంగా మెట్రో నష్టపోతోందని చెప్పగానే జైల్లో వేయమని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఉత్తర కొరియా లాంటి పాలన జరుగుతుందని ఎద్దేవా చేశారు. చిన్నచిన్నోళ్ళు ఆకురౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావా అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు వేయమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు? ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు, కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమైనా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏంది? నువ్వేమైనా నియంతవా? నువ్వు ఇడీ అమీన్వా? లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పుట్టి ఆయన పేరుంది కిమ్ గాయనవా? ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? గింత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు? అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే, నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపుతూ జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించాడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా? వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి? నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అఖండ సినిమా సమయంలో బాలకృష్ణ స్వయంగా తనకు ఫోన్ చేసి జగన్ అపాయింట్మెంట్ కోరానని వెల్లడించారు. నిర్మాత టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించాలని అడిగారని, జగన్ కూడా వాళ్లకు కావాల్సింది చేయండి అని అనుమతి ఇచ్చారని చెప్పారు. బాలకృష్ణ ఇప్పుడు అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం. మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్న? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు? నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏంటి పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాను, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే, వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా, జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మెత్తినోడు. అచ్చెన్నాయుడు చైర్మన్ మోషన్ రాజు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తిరుపతికి రాను అని చైర్మన్ చెప్పారని అధికారులు తెలియజేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా సభను తప్పుదోవ పట్టించొద్దని చైర్మన్ మండిపడ్డారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను, అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి, ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అది నేను అది రైట్ ఆ రాంగ్ తెలియదు, నేను చెప్పాను కదా రైట్ ఆ రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు ఛాంబర్ లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు
అది సభను తప్పుదో పట్టించండి. అధ్యక్ష, ఏం జరిగిందని మీ ఎదురుగా పెట్టండి, మాట్లాడదాం. అందుకే మాట్లాడదాం. అధ్యక్ష, ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. ఇష్యూ మీద మాట్లాడండి. అగౌరవపరచదు. ఇష్యూ మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలు కాపాదంటే తప్పు అధ్యక్ష, అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. ఇప్పుడు దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు. దయచేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ నుంచి మాగంటి సునీతను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజల కోరిక మేరకు మాగంటి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇందారెడ్డి, మహమూద్ అలీ వంటి సీనియర్ నేతలతో చర్చించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి భూ నిర్వాసితులను కలిసి వారి సమస్యలు విన్నారు. భూమికి భూమి ఇవ్వాలని తమ నినాదమని బాధితులు తెలియజేశారు. భూ నిర్వాసితులకు న్యాయం కోసం తాను ప్రధానమంత్రి వరకు వెళ్లి కొట్లాడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో సమావేశమై సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 50 కిలోమీటర్లు తీసుకుంటారా, 60 కిలోమీటర్లు తీసుకుంటారా, 70 కిలోమీటర్లు తీసుకుంటారా, ఎంత తీసుకుంటారో ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి కావాలనుకున్నప్పుడు దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులు సరే ఈ రోజు అలాంటి మన దానికి వచ్చిన దానికి ఒక దానికి పోవచ్చు, ఒక దానికి పోకపోవచ్చు. కానీ 3 కోట్లు ఉందనుకో, దానికి 2 రెట్లు పెంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళేది ఇచ్చేది కాదు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించుకొని ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క త్రిపురాల మీద మాట్లాడడం జరిగింది. ఏయూ విద్యార్థి మరణంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తోందని తెలిపారు. కావాలని కొందరు యూనియన్లు తరగతులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధమని అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్లినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలా కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా. ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకునేదానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరికి వెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు కూర్చోవాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని
ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తాం మటుకు కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్యపై అనే పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లఫంగి రాజకీయాలు మానుకో అంటూ హెచ్చరించారు. మదర్ డైరీ ఎన్నికల్లో కొంతమంది నేతలు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి 9.5 సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీని, పేదల పక్షాన నిలబడ్డ పార్టీ, సంస్థలను కాపాడిన పార్టీ, సంస్థలను నిలబెట్టిన పార్టీ. అటువంటి సంస్థను మీరు ఇలా దానదత్తం ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలుస్తనం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నా నేను. అదేవిధంగా చైర్మన్లకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరుతున్నారో మీకు తెలుసు, వరుస సంఖ్య కూడా తెలుసు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండా గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుడు, చైర్మన్ వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీని ఇవాళ మీరు ఈయన్నే పొందబెడదాని ప్రయత్నం చేస్తున్నారా? నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మడిచ్చి అవకాశం పడిచ్చి నీకు. ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుపెట్టి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి, కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి, కాంగ్రెస్ తరఫున విప్ అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తాను. ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది. నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకో. ఏ లూటిబాబు లెక్కల కోసం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు మీరు. అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలంలో అధికారులు రోడ్డు పక్కల దుకాణాలను కూల్చివేశారు. వ్యాపారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురి కుటుంబాలు ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన ఆటోను ఆపి డ్రైవర్ను మందలించారు. చిన్న పిల్లలు, మహిళల ప్రాణాలు ప్రమాదంలో పడేలా ఇలా చేయవద్దని హెచ్చరించారు. రోడ్డు మీద పడతాడు. ఎన్ని ఉండాలి నీకు మన మరోసారి మాత్రం ఎంతో పిల్లలు మాత్రం అర్థమే కదా, పోవడం కాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.